పెన్షన్ పరిరక్షణ దినోత్సవం సందర్భంగా తమ హక్కులను కాపాడాలని కోరుతూ సౌత్ సెంట్రల్ రైల్వే జోన్ గుంతకల్ డివిజన్ ఆధ్వర్యంలో రేణిగుంటలో నిరసన వ్యక్తం చేశారు. పెన్షనర్ల హక్కులను కాపాడుకోవడానికి ఆల్ ఇండియా రిటైర్డ్ రైల్వేమెన్స్ ఫెడరేషన్ పిలుపు మేరకు సౌత్ సెంట్రల్ రైల్వే జోన్ గుంతకల్ డివిజన్ బ్రాంచ్ ఆధ్వర్యంలో రేణిగుంట రైల్వే స్టేషన్ వద్ద బుధవారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా గుంతకల్ డివిజన్ సెక్రటరీ జయంత్ కుమార్ మాట్లాడుతూ పెన్షన్ వ్యాలిడేషన్ రూల్స్ 2025ను రద్దు చేయాలన్నారు. 8వ పే కమిషన్ నిబంధనలలో 2026లో రిటైర్ అయిన వారి పెన్షన్ రివిజన్ను చేర్చాలని కోరారు. 8వ సిపిసి నిబంధనల నుండి అన్ఫండెడ్, నాన్ కంట్రిబ్యూటరీ స్కీమ్స్ అనే పదాలను తొలగించాలన్నారు. 8వ సిపిసి అమలు తేదీగా జనవరి 1, 2026ను ఖరారు చేసి 8వ సిపిసి చర్చల ప్రక్రియలో స్కవా సభ్యులను భాగస్వామ్యం చేయాలన్నారు. సీనియర్ సిటిజన్లకు ఇచ్చే రైలు ప్రయాణ రాయితీలను వెంటనే పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. పెన్షనర్లందరూ ప్రతి సంవత్సరం డిసెంబర్ 17వ తేదీ పెన్షనర్ల దినోత్సవం జరుపుకుంటాము. కానీ ఈసారి మాకు 8వ పే కమిషన్లో కొన్ని అవకతవకలు జరగడం వల్ల మేము దీన్ని పెన్షనర్స్ పరిరక్షణ దినంగా మేము భావించి ఈరోజు ఈ ధర్నా కార్యక్రమము పెట్టుకోవడం జరిగింది. జనవరిలో ఒక ఆర్థిక బిల్లును ఆమోదింపు చేశారు పార్లమెంట్లోనూ రాజ్యసభలోనూ. దానివల్ల మాకు 8వ పే కమిషన్లో సదుపాయాలు కలగడం లేదు. తర్వాత కొత్త పెన్షన్దారులకు పాత పెన్షన్దారులకు వ్యత్యాసాలు చూపిస్తున్నారు. 1/1/26లో అమలు జరపాల్సిన పే కమిషన్ను ఆలస్యం చేసి 2028లో అమలు జరిపే విధానంగా ఉంది. గతంలో కూడా ఒక 2 సంవత్సరాలు 1.5 సంవత్సరం అట్లా ఆలస్యంగా వీటిలన్నింటినీ అమలు జరిపారు. వాటిని రెక్టిఫై ఇంతవరకు ఆ లోపాలను సరిదిద్దలేదు. కాబట్టి దీంట్లో ఈ 8వ పే కమిషన్లో కూడా అటువంటివి జరగకుండా ఉండాలనేసి మేము కోరుతున్నాము. ఈరోజు మా డివిజనల్, జోనల్ మరియు సెంట్రల్ వాళ్ళు అందరూ పార్లమెంటు ఎదుట జంతర్ మంతర్ దగ్గర ఇదే మాదిరి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా మేము బ్రాంచ్ లెవెల్లోనూ, డివిజన్ లెవెల్లోనూ, జోనల్ లెవెల్లోనూ ఇటువంటి కార్యక్రమాలు చేసి మా పెన్షనర్ల యొక్క